అమెరికా సెనెట్ ఓవర్వెల్మింగ్ మద్దతుతో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్ ద్వారా ఛార్జ్ చేయబడిన ఫండ్లు ప్రధానంగా రోడ్లు, బ్రిడ్జీలను మరమ్మతు చేయడానికి ఉపయోగిస్తారు. అందులో మొత్తం $1.2 ట్రిలియన్ వ్యయం ఉండనుంది. ప్రెసిడెంట్ జో బిడెన్ ఈ ల్యాండ్మార్క్ లెజిస్లేషన్పై సంతకం చేసినట్లు ప్రకటించారు. ఆయన చెప్పారు, ఈ బిల్ దేశంలో రెండైన వేలోన్ల ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుంది. ప్రత్యేకంగా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వబడి పర్యావరణ పరిరక్షణలో మార్గదర్శకంగా ఉంటుంది. పార్టీల మధ్య బైపార్టిసాన్ సహకారం ఈ ప్రక్రియలో స్పష్టంగా కనిపించింది. అయితే కొంతమంది ఆపోజిషన్ నేతలు బడ్జెట్లో లోటు పెరిగే అవకాశం ఉన్నందున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫిస్కల్ కన్సర్న్స్ ప్రాథమిక చర్చల్లో ఉన్న బిల్లుకు సెనెట్ నుండి గట్టి మద్దతు సొంతమైంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ బిల్లు సాధారణ ప్రజలకు తక్షణ లాభాలు కలిగిస్తుంది. కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడర్నైజేషన్కు ఇది ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తుంది. ఈ చట్ట అమలు మీద సాక్షనెడ్ మానిటరింగ్ ఉంటుందని ప్రకటించారు. రాజకీయ విశ్లేషకులు 2024 జనరల్ ఎన్నికల సమయంలో రూలింగ్ పార్టీకి ఈ పథకం మంచి ప్రయోజనాన్ని ఇవ్వగలదని భావిస్తున్నారు. అయితే ట్యాక్స్ పేయర్స్పై వచ్చే ఖర్చులపై గమనింపులు మరింత పెరుగుతాయని చెప్పబడుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లుతో మరింత రాజకీయ వేగాన్ని సృష్టిస్తోంది. మరింత సమాచారానికి మమ్మల్ని కలవండి. ఇదే మీ రాజకీయ అప్డేట్.